గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ అయితే ఇంకా హాట్ టాపిక్‌గానే కొనసాగుతుందనే చెప్పుకోవాలి. నిన్న పోలింగ్ ముగిసినప్పటికీ గూడా వివాదం అయితే ఈరోజు గూడా స్టిల్ కొనసాగుతుందనే చెప్పాలి. నిన్నటి నుంచి గూడా నిన్న పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7 గంటల నుంచి గూడా బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరైతే ఉన్నారో, ఏవైతే పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారో అన్ని పోలింగ్ బూతులను గూడా పరిశీలించారు. ఎక్కడికక్కడ బోగస్ ఓట్లు పడుతున్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉన్నారు. ఒకానొక దశలో ఆమె ఆధార్ కార్డుని చేతిలో పట్టుకొని ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్కాలు కూడా పైకెత్తి నిజంగానే ఆధార్ కార్డులో ఉన్న మహిళే వచ్చి ఓటు వేస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసిన పరిస్థితులు విజువల్స్ మనం స్పష్టంగా చూసాం. అయితే అది వివాదానికి దారితీసింది. దాని మీద ఈసీ కూడా చాలా సీరియస్ అయింది. దానికి సంబంధించి అధికారులకు కూడా డైరెక్ట్ చేసింది. మాధవీలత మీద తగిన చర్యలు తీసుకోవాలని. అందులో భాగంగానే మాధవీలత మీద పలు సెక్షన్స్ మీద కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ కూడా మాధవీలత ఈ బోగస్ ఓట్లకు సంబంధించి పట్టయితే విడవలేదని చెప్పుకోవాలి. నిన్న రాత్రి నుంచి కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. చాలా పోలింగ్ బూతుల్లో డోర్లు వేసి మరి రిగ్గింగ్ చేశారని మాధవీలత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి కూడా ఓల్డ్ సిటీలో మాధవీలత చాలా హంగామాని సృష్టించారని చెప్పుకోవాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ బోగస్ ఓట్ల మీద సంబంధించి మాధవీలత పాదయాత్ర అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం అన్ని పోలింగ్ బూతుల్లో దాదాపుగా ఎంఐఎం రిగ్గింగ్కి పాల్పడింది. ప్రతిసారి ఇదే విధంగా రిగ్గింగ్కి పాల్పడుతూ ఎంఐఎం గెలుస్తుందనేది మాధవీలత వాదన. దానికి సంబంధించి మాధవీలత ఈసీకి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తన నిరసనని ఈరోజు కూడా కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. నిన్న ఉదయం 7 గంటల నుంచి కూడా మాధవీలత అన్ని పోలింగ్ బూతులను కూడా పరిశీలిస్తూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులతో వాగ్వివాదానికి దిగుతూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసులతో కూడా వాగ్వివాదానికి ఒకానొక దశలో మాధవీలత దిగారనే చెప్పుకోవాలి. ఎందుకంటే బర్కత్పురా లాంటి పోలింగ్ స్టేషన్లో మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి కూడా లోపల రిగ్గింగ్ చేస్తున్నారని మాధవీలత మీడియాని తీసుకుపోయి మరి అక్కడ హడావుడి హంగామా చేసిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించాయి. నిన్న అర్ధరాత్రి 10 గంటల వరకు కూడా ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ కొనసాగింది. ఆ పోలింగ్ మొత్తం ఎంఐఎం అనుకూలంగా కొనసాగిందనేది మాధవీలత వాదన. ఈరోజు ఉదయం కూడా మాధవీలత దీనికి సంబంధించి చాలా సీరియస్ యాక్షన్లో ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తం ఓల్డ్ సిటీ అంతా కలిగి తిరుగుతున్నారు. దీనికి సంబంధించి రిగ్గింగ్ అయితే జరిగిందనేది అయితే స్పష్టంగా ఆధారాలతో సహా ఈసీకి అయితే మరి కాసేపట్లో కలిసి ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ చాలా ఉత్కంఠగానే నడిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తొలిత నుంచి కూడా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకుందని చెప్పుకోవాలి. ప్రచారం దగ్గర నుంచి కూడా మాధవీలత చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలా వివాదాస్పద హావభావాలతో మొత్తం కాంట్రవర్సీ క్రియేట్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఒకానొక దశలో ఎంఐఎం కూడా చాలా తీవ్ర స్థాయిలో మాధవీలత మీద విరుచుకుపడిన సందర్భం అయితే ఉంది. మాధవీలతకి మోడీ నుంచి అమిత్ షా వరకు అందరూ మద్దతు తెలపడంతో ఒక్కసారిగా మాధవీలత చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారని చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం ఈసారి గట్టి పోటీని ఎదుర్కోబోతుందా అనేది అయితే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎంఐఎం అక్కడ గెలవటం నల్లేరు మీద నడకగానే ఉండేది. కానీ ఈసారి మాధవీలత ఎంట్రీతో కాస్త కష్టపడాల్సి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరొక వైపు ఈ బోగస్ ఓట్లకు సంబంధించి మాధవీలత ఇప్పటికే ఫైట్ చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా ఈసీకి మరి కాసేపట్లో కలిసి వెళ్ళి సబ్మిట్ చేయబోతున్నారు. ఈసీ దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా, నిన్న జరిగిన రిగ్గింగ్ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ బూతుల్లో జరిగాయో దాన్ని మళ్ళీ రీపోలింగ్ చేయబోతున్నారా, ఎలా ఉండబోతుంది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్ అనేది చూడాలి. మాధవీలత పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా తన పట్టు అయితే విడవటం లేదనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తానని చెప్తుంది. మళ్ళీ రీపోలింగ్ చేస్తానని చెప్తుంది. చాలా ప్రాంతాల్లో తమకి ఓటు వేయటానికి వచ్చిన ముస్లిమ్స్ను కూడా భయపెడుతున్నారు, కేసులు పెడతామని చెప్తున్నారు. లోపలైతే పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరుండి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దగ్గరుండి ఎంఐఎంకి ఓట్స్ గుద్దిస్తున్నారనేది మాధవీలత ఆరోపిస్తూ ఉన్నారు. చూడాలి. ఈ రోజైతే పాదయాత్ర ఆమె ఓల్డ్ సిటీలో కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన నిరసనకి ఈరోజు పాదయాత్రను అయితే చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈసీని కలవబోతూ ఉన్నారు. ఈసీని కలిసి ఈసీకి తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. నిన్న మీడియా సాక్షిగా కొన్ని ఎవిడెన్స్ అయితే చూపించారు. అందులో స్పష్టంగా మనం విజువల్స్లో చూసాం. డోర్లన్నీ వేసి లోపల రిగ్గింగ్ జరుగుతున్నట్టుగా ఉంది. అయితే ఈసీ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, గతంలో లాగే లైట్ తీసుకోబోతున్నారా, లేదంటే ఈసారి ఏదైతే బీజేపీ ఆరోపిస్తుందో అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాల్లో మళ్ళీ
రీపోలింగ్ చేయబోతున్నారు అనేది అయితే చూడాలి. మాధవీలత ఎపిసోడ్ ఈసారి ఏ విధంగా టర్న్ అవబోతుంది, ఎవరికి ఎడ్జ్ అక్కడ ఉండబోతుంది, బీజేపీ అనూహ్యంగా హైదరాబాద్లో పాగా వేయబోతుందా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజులు మనం ఆగాల్సిందే. జూన్ 4వ తారీఖున బీజేపీ అక్కడ ఏ మేరకు తన సత్తాని చూపించబోతుంది అనేది ఒక స్పష్టత రావటానికి.